आपको अपलाइन सपोर्ट नहीं है, प्लान कैसे दिखाना नहीं मालूम, ड्रीम क्या है नहीं मालूम, कोई मीटिंग नहीं है, कोई सीईपी नहीं है, ठीक है, कोई ईडीएस नहीं है, कोई गोग्राउंड मालूम नहीं है, एफआरयू क्या होता है मालूम नहीं है। अब आप सोचो कि आज आपको जो भी सक्सेस मिला है और आप जो आगे का सक्सेस जो सोच रहे हैं, क्या वो सोच पाते हैं? మీరు ఇవాళ ఎంత సక్సెస్ తీసుకున్నారు వెస్టీజ్లో 2-3 సంవత్సరాలలో, ఇంకా రాబోయే కాలంలో ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇవన్నీ లేకపోతే అది మీరు ఆలోచిస్తారా? అది ఉంటుండేనా? ఎస్ ఆ నోవా? वेदका नुंची समझ में आ रहा है मैं क्या बोल रहा हूं? तो आप जो जगह पे बैठे हो उसका पावर मैं आपको बता रहा हूं, ठीक है। अभी हमारे दासू जी बोल रहे थे कि मैं सोच रहा हूं कि केसीआर जैसा घर बनाऊंगा, बोले ना दासू जी इपड़े अन्नारू केसीआर लागा నేను ఇల్లు కట్టాలని, రైట్? అతనికి అప్లైన్ సపోర్ట్ లేదనుకో, సిస్టమ్ లేదనుకో, ఓకే, ఈడిఎస్ లేదనుకో, గోక్రౌండ్ లేదనుకో, ఎఫ్ఆర్యూ లేదనుకో, ఓకే, సిస్టమే లేదనుకో, ఇట్లా ఆలోచన చేయగలుగుతారా? हेलो, ऐसा सोच सकते हैं क्या? आज जो ये सोच पाए, क्यों सोच पाए? क्यों सोच पाए? ఎందుకు ఇట్లా ఆలోచించగలుగుతున్నారంటే దీని వెనుక ఒకే ఒక శక్తి, ఒక పవర్ ఉన్నది. ఆ శక్తి పేరే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. చూడండి, మీకు ఇంత దూరం గుజరాత్ నుంచి మన హస్ముఖ్ భాయ్ వచ్చారు. హస్ముఖ్ భాయ్ వచ్చి ఏం చెప్పారంటే, మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, ఒకసారి కొట్టండి అని అన్నారు. మళ్ళీ ఇంకా సరిపోదు, ఇంకా బాగా కొట్టాలి అన్నారు. మళ్ళీ మీరు ఇంకా బాగా కొట్టిండ్రు. సో ఫస్ట్ టైం కొట్టిన చప్పట్లకు మూడవసారి కొట్టిన చప్పట్లు తేడా వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? ఆయన చెప్పిండు, ఏం చెప్పిండు? ఇంకా బాగా కొట్టొచ్చు అని చెప్పిండు కదా. మీరు కొట్టినారు కదా, అంటే మీ శక్తి లోపల ఉండే, అతను చెప్పినందుకు అది బయటకు వచ్చింది. అది సిస్టమ్, అది విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ అట్లనే ఉన్నది. हसमुख भाई बोले कि आप पहली बार ताली मारे, कम मारे, फिर बोले हसमुख भाई कि और आप मार सकते, और जोर से मार सकते। आपने मारा और आपने इतना बढ़िया ताली मारा। उन्होंने बोला कि आपके अंदर वो पावर था, लेकिन आपने पहले यूज नहीं किया, बाद में यूज किया। ये जो पावर है, ये विनिंग टीम का पावर है। तो ये पावर आपके हाथ में भी है। ये पावर यहाँ पे बैठे हर एक आदमी के हाथ में है। हम जब జాబ్ कर रहे थे, మేమిద్దరం ఎప్పుడైతే జాబ్లో ఉంటుండే, మా ఫ్యూచర్ మేము ఏం ఆలోచిస్తుండే, ఇంకా రిటైర్మెంట్ వరకు జాబ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మన పురుషోత్తం సార్ ఉన్నారు, లేకపోతే రాజు సార్ ఉన్నారు, మీరు డిపార్ట్మెంట్లో పనిచేయాలి. ఎప్పటి వరకు చేయాలి సార్? రిటైర్మెంట్ వరకు చేయాలి. ఇంకా ఏదైనా ఉంటుందా? 60 సంవత్సరాల వరకు చేయాలి. 60 साल तक जॉब करना, ये भी मैं डिसाइड करके रखा। एक दिन पापा को रिटायरमेंट हुआ, मेरा भी रिटायरमेंट हो जाएगा। लेकिन बीच में एक सिस्टम मेरे जीवन में आ गया और आज हम एक फ्रीडम की लाइफ लीड कर रहे हैं। हम फ्रीडम की लाइफ लीड कर रहे हैं, ये नहीं, ये सिस्टम में चलते 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 आज 16 से ज़्यादा DUCD, DCD, क्राउन, UCD, कितने सारे लोग अपनी ज़िंदगी को बदल चुके हैं। ये सब कैसे हो गया? ఇదంతా ఎట్లా జరుగుతున్నది అంటే ఒకే ఒక కారణం ఉన్నది దాని వెనుక. ఏం కారణం ఉండొచ్చు? సిస్టమ్. ఏం కారణం ఉండొచ్చు? అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్పాలా? ఓకే, ఇది సిస్టమ్ పవర్ అంటారు. ఓకే, సిస్టమ్ పవర్ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ లోపల మనము సిస్టమ్ మీద నడుస్తాము. 10 కోర్స్ చేయండి, మీటింగ్కి రండి, సిఈపి వినండి. ఫస్ట్ మనం సిస్టమ్ మీద నడుస్తాము. ఇట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ మనం నడుచుకుంటూ పోతాము. కొన్ని రోజుల తర్వాత టీం వస్తుంది. టీం వాళ్ళు కూడా మనతో పాటు నడవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా 10 కోర్స్ స్టెప్స్, ఓకే, మీటింగ్స్, సిఈపి. దాని తర్వాత సిస్టమ్ మీ గురించి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్ మీరు సిస్టమ్ మీద నడుస్తారు, తర్వాత సిస్టమ్ మీ గురించి పనిచేస్తుంది. అది ఎంత పని చేస్తుందంటే చూడండి, మనం మన దిమాగ్తో ఆలోచిస్తే, ఇప్పుడు నేను మీతో చెప్పినాను అనుకో, మీకు వెస్టీజ్ విన్నింగ్ టీం తెలియదు, మీ కళలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇంతే చెప్తారు. ఎంత ఇన్కమ్ కావాలి అంటే ఏదో ఒక చిన్న ఫిగర్ చెప్తారు. కోట్లలో చెప్తారా? మెర్సిడీస్ కార్ అని అంటారా? అనలేము. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
సిస్టమ్ ద్వారా వచ్చింది. అంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్, బేస్ పాయింట్ ఏమున్నదంటే సిస్టంలో చాలా చాలా పవర్ ఉన్నది. ఏ సిస్టంతో అయితే ఒక క్యాబ్ డ్రైవర్ ఇప్పుడే అక్కడ మర్సిడీస్ తీసుకొని కార్ అన్వెలింగ్ చేశారు, అదే సిస్టమ్ మీ చేతుల్లో ఉన్నది. అది ఎంత పవర్ఫుల్ అనుకోండి మీరు. ఈ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో మర్సిడీస్ రావచ్చు, 1 lakh, 2 lakh, 10 lakh crores, 10 crores, లేకపోతే పెద్ద ఇల్లు మీరు మీరు ఊహించలేదు అది కూడా మీకు ఇక్కడ రావచ్చు. కానీ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ మనము ఈ సిస్టమ్ని నమ్మాలి, ఈ सिस्टम पावर में अर्दम చేసుకోవాలి. ये सिस्टम के पावर को अगर हम समझेंगे, इस पे अगर विश्वास रखेंगे, तो जैसा अभी एक कैब ड्राइवर को आज मर्सिडीज मिली, बाहर जो अनवीलिंग हुआ, ये काम आपके साथ भी हो सकता है. कितनी ग्रेट बात है आप सोचिए. अगर आपके जीवन से विनिंग टीम और वेस्टीज को निकाल देंगे तो क्या बचेगा? ఏముంటది? ఎట్లాంటివి లైఫ్ 5 సంవత్సరాల తర్వాత ఊహిస్తున్నాం మనము. సో ఏవైతే మనకు దొరుకుతుంది అది చాలా పెద్ద భగవంతుని యొక్క ఆశీర్వాదం, ఒక అదృష్టం అనుకోవాలి. जो हमको मिला ये ऊपर वाले की कृपा से मिला, इसको संभालना है, इसको समझना है और इस पे काम करना है. अगर आप इस पे चलेंगे तो आपकी जिंदगी में मिराकल होना स्टार्ट हो जाएगा. अगर आप इसको फॉलो करेंगे, राइट, आप आज जितना सोच रहे हो, राइट, उससे कई गुना ज़्यादा आप यहाँ से अचीवमेंट ला सकते. इसका పవర్ क्या है मालूम है? చూడండి, దీని యొక్క పవర్ గురించి నేను చెప్తాను. రైట్, ఇవాళ మనము మన థింకింగ్తో ఆలోచిస్తే ఇంతే ఆలోచన చేయగలుగుతాము చిన్నగా. ఓకే, ఇప్పుడు నేను మీతో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో అడిగినాను అనుకో, మీకు 1 lakh ఇన్కమ్ కావాలంటే ఎస్ కావాలి, 10 lakh ఇన్కమ్ కావాలంటే కావాలి అంటారు. కానీ ఎప్పుడు కావాలి, ఎప్పుడు వస్తుంది అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఆ సిస్టమ్ లోపలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే సిస్టమ్ వెళ్తుంది, ఆ వ్యక్తి నార్మల్ వ్యక్తిగా కాదు, ఒక కరెంట్తో ఉన్న ఒక ఎక్సైటెడ్ వ్యక్తిగా మారిపోతారు. అర్థమవుతుందా? సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సిస్టమ్ ఏం చెప్తుంది అదే మనం ఫాలో చేస్తే మన లైఫ్లో 100% చాలా పెద్ద సక్సెస్ ఇక్కడ రాబోతుంది. చూడండి, ఒక నార్మల్ వ్యక్తి ఇవాళ ఇక్కడ లీడర్షిప్ లెవెల్లో నిలబడి ఓకే అందరికీ టీచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు బాంబే నుంచి విశాల్ పిటాడియా సార్ వచ్చారు, 20,000 శాలరీ మీద ఉంటుండే ఆయన. కానీ ఇవాళ ఇంత పెద్ద బిజినెస్ టైకూన్ అయిపోయింది మొత్తం ఇండియాలో. ఎందుకు అయిపోయినారు అంటే బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్. సో మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ 100% సిస్టమ్ ఫాలో చేస్తే, సిస్టమ్ని అంత గౌరవిస్తే, సిస్టమ్కి అంత విలువ ఇస్తే, మీరు కూడా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, రైట్, ఆ పెద్ద సక్సెస్ తీసుకొని ఇక్కడ స్టేజ్ మీద రావచ్చు. అంత పెద్ద పవర్ ఇక్కడ ఉన్నది. సో ఆల్వేస్ మనం బిలీవ్ చేయాలి. చూడండి, ఒక పర్వతాన్ని మనం లేపలేము. పర్వతాన్ని లేపవచ్చా? చేతులతో లేపవచ్చా? हेलो, एक पर्वत को उठा सकते क्या? नहीं उठा सकते. लेकिन बुलडोजर से वो आता है ना, वो उसे उठा सकते ना. ఇంత పెద్ద రాయిని మనము లేపవచ్చు. అది ఏమున్నది? అది సిస్టమ్ ఉన్నది. సో మన లైఫ్లో కూడా ఇంత పెద్ద సిస్టమ్ వచ్చేసింది. ये सिस्टम हमें मिला है और हम जो चाहे अपने सपनों को पूरा कर सकते. और ये जो पावर है, राइट, आज ये पावर को यूज करके जितने भी लोग यहाँ पे सक्सेसफुल हुए हैं, ये हम सबको ये होप दे रहे हैं कि यही पावर, यही सिस्टम आपके हाथ में आ जाए. अगर आप भी इसको सही तरीके से यूज करेंगे तो आप जितना सोच रहे हैं उससे कई गुना ज्यादा आप यहाँ से पा सकते हो. ये है विनिंग टीम का पावर. మీరు ఈ సిస్టమ్ ద్వారా, ఈ సిస్టమ్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటారో, మీరు ఎంత అనుకున్నారో దానికన్నా ఎన్నో రేట్లు మీరు ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకోవచ్చు. సో లాస్ట్లో నా టైం అయిపోయింది. మాట ఒకటే ఉన్నది, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి శక్తి అనేది కాదు. నేను ఒక సింగిల్ వ్యక్తి, రైట్, లిమిటెడ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క DUCD ఉన్నారు, ఒక్కొక్క లిమిటెడ్ వ్యక్తులు. నేను నా జాబ్లోనే ఉంటుండే, రైట్. ఈ సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబ్లో బిజీ ఉంటుండే, రైట్.
కుల్కర్ణి సార్ ఉన్నారు, వాళ్ళ జాబ్లో ఒక నార్మల్ ఉంటుండే, కానీ అందరూ కలిసిన తర్వాత ఈ సిస్టమ్ ఫాలో చేసుకుంటే ఇంత పెద్ద సిస్టంలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చేసింది. సో పాయింట్ ఏమున్నది అంటే మనం ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయాలి. అని సిస్టమ్ ఒకటే చెప్తుంది మీలో పవర్ ఉన్నది. సిస్టమ్ ఒకే మాట చెప్తుంది మీరు కూడా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఆ సక్సెస్ ఎందుకు వస్తుందంటే అది మీ గురించి కాదు, సిస్టమ్ సపోర్ట్ ఉన్నది, అందు గురించి సక్సెస్ వస్తుంది. అది ఓన్లీ నాతో కాలేదు, అది ఒక వ్యక్తితో కాదు, అది సిస్టమ్ వెనక ఉన్నది, అందు గురించి ఆ సక్సెస్ ఉన్నది. అర్థమైందా? ఓకే, సో ఒకసారి మనం జోర్దార్ క్లాప్స్ ఇద్దామా సిస్టమ్ గురించి.